క్రమంలో బాలశౌరి గారిని పార్టీకి పిలిస్తే సో బాలశౌరి గారిని మీరు ఎందుకు రేవంత్ రెడ్డి పిలిచిన పార్టీకి వెళ్ళారు అని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు బాలశౌరి గారి మీద ఫైర్ అయ్యారనేటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది. సాక్షాత్తు మన ఇంటర్వ్యూలోనే నాతోనే బాలశౌరి గారు మన ప్రైమ్ లైన్ ఇంటర్వ్యూలో మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అంటే ఎందుకు రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా క్లోజ్గా ఉండకూడదు, వారి మధ్య ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, వారి మధ్య ఏమన్నా ఫ్యాక్షన్ తగాదాలు ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఇరు పార్టీల నేతల మధ్య చాలా నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నటువంటి మాట వాస్తవం అది అప్పుడు. సో ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా కార్పొరేట్ పాలిటిక్స్ అయిపోయాయి. మ్యాక్సిమం దాదాపు చాలా వరకు కూడా ఎన్ఆర్ఐలు వ్యాపారవేత్తలు రాజకీయాల్లో మనుగడ సాధిస్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజకీయాలు కాస్త హెల్దీ పాలిటిక్స్గా రూపాంతరం చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2024 ఎన్నికల తర్వాత ఏ పార్టీ నాయకుడితోటైనా మాట్లాడొచ్చు, స్వేచ్ఛగా కనిపించినప్పుడు హాయ్ హలో అని చెప్పేసి గౌరవంగా పలకరించుకోవచ్చు, ఒకరికొకరు గౌరవవందనం చేసుకోవచ్చు, ఒకరి పుట్టినరోజుకి మరొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు, ఒకరు ఇంట్లో ఏదన్నా అపశృతి జరిగినా లేకపోతే ఏదైనా కష్టాల్లో ఉన్నా ఇంకొక పార్టీకి సంబంధించిన నేత ఖచ్చితంగా వారిని పరామర్శించవచ్చు, వారికి ధైర్యాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మానవ సంబంధాలను కూడా కొనసాగించేటువంటి ఒక అంశంగా మనం దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి హెల్దీ పాలిటిక్స్ ఈ రాష్ట్రానికి అత్యవసరం. ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఖచ్చితంగా అవసరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీల నాయకులు ఒకరికొకరు ఎప్పుడైతే విభేదాలు, ఒకరి మీద ఒకరికి ఘర్షణలు, ఒక ఫ్యాక్షన్ వాతావరణం నెలకొందో ఆటోమేటిక్గా మండల గ్రామ స్థాయిలో కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులైనప్పటికీ కూడా వారు ఇరు పార్టీలో ఉన్నప్పటికీ ఒకరి మీద ఒకరు విద్వేషాలు చెలరేగేటువంటి అంశం, వీరింట్లో ఫంక్షన్కి వారు వెళ్ళరు, వారింట్లో ఫంక్షన్కి వీరు వెళ్ళేటువంటి పరిస్థితులు గ్రామాల్లో లేవు. కానీ ఆ పరిస్థితులు మారాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి. ఎవరికి నచ్చినటువంటి రాజకీయ పార్టీకి వారు వేసుకోవచ్చు ఓటు, ఎవరికి నచ్చినటువంటి రాజకీయ పార్టీ అధినేతకి వారు ఖచ్చితంగా మద్దతు ఇచ్చుకోవచ్చు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో మాత్రమే ఖచ్చితంగా ప్రత్యర్థులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఫైట్ చేసినప్పటికీ కూడా, ఏ రాజకీయ పార్టీ అధినేత ఫైట్ చేసినప్పటికీ, ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఫైట్ చేసినప్పటికీ కూడా ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే, ప్రజా సమస్యలు తీర్చడం కోసం మాత్రమే ఫైట్ చేస్తారు. కానీ వ్యక్తిగత ఫైటింగ్లు, వ్యక్తిగత దోషంలు ఖచ్చితంగా ఉండకూడదు. అయితే గత 5 ఏళ్ల పాలనకు భిన్నంగా అయితే ప్రస్తుతం కాస్త ఆ పరిస్థితులు అయితే మారుతున్నట్టయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దానికి నిదర్శనమే బొత్స సత్యనారాయణ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి విష్ చేయటం, ఆయన ఆలింగనం చేసుకోవటం అయితే మీరు విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా అయితే చూడవచ్చు. సో ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని అయితే ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నట్టుంది. ఇదే వాతావరణం కొనసాగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉంటారు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కోరుకుంటారు. ఆయన ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతలు కోరుకుంటారా లేదా అనేది అయితే ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే జనసేన అధినేత అయితే దాన్ని కోరుకుంటున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. మరి టీడీపీ అధినేత కోరుకుంటారా లేదా, వైసీపీ అధినేత మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆలింగనం చేసుకున్న తర్వాత మరి బొత్స గారు గతంలో బాలశౌరి గారిని ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా బాలశౌరి గారి మీద ఆయన ఒక వ్యక్తిగత కోపాన్ని పెట్టుకున్నారో, నువ్వు ఏ విధంగా రేవంత్ రెడ్డి ఫంక్షన్కి వెళ్తావు అనేటువంటి అంశం. సో మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులే బొత్స సత్యనారాయణ గారికి కూడా వస్తాయా లేదనేటువంటి అంశాలు అన్నీ కూడా మనమైతే చర్చించాల్సిన పరిస్థితి ఉంది. అదే ప్రస్తుతం ఈ డిబేట్లో మనతోటి పాల్గొనడం కోసం ఎవరైతే